ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది వీకెండ్. సాటర్డే అంటే నాగార్జున ఫుల్ ఫైర్ మీద ఉండి అందరినీ కూడా ప్రశ్నిస్తాడు. ఇన్ని రోజులు అంటే ఈ వీక్ అంతా, సెకండ్ వీక్ అంతా హౌస్లో హౌస్మేట్స్ అందరూ ఏం చేశారు అనేది క్షుణ్ణంగా చూసి, అందులో వాళ్ళు ఎవరు తప్పు చేశారు, ఎవరు రైట్, ఎవరి డెసిషన్ రాంగ్ అయింది, ఎవరి డెసిషన్ కరెక్ట్ అయింది అనే విషయాల్ని స్టేజ్ మీద మనందరికీ రివీల్ చేసి, ఈవెన్ వీడియోలతో సహా చూపించి, అందరికీ ఒకసారి కళ్ళు తెరిపించి ఆట ఇంకెలా ముందుకెళ్ళాలి అనేది హౌస్మేట్స్కి ఒకసారి చెప్పకనే చెప్పి వెళ్ళిపోతుంటాడు నాగార్జున. అయితే ఈ వీకెండ్లో నాగార్జున వచ్చి అందరినీ అడుగుతున్నప్పుడు గేమ్ అనేది ఫేర్గా జరిగిందా, అదే కెప్టెన్సీ టాస్క్ ఫేర్గా జరిగిందా, ఫేర్గా సంచాలక్ నిర్ణయం తీసుకుందా అని అడగగానే కొంతమంది లేదని చెప్పారు. డెమాన్ పవన్ కెప్టెన్సీకి అర్హుడా అంటే అందరూ ఓకే అన్నారు. కానీ తర్వాత వీడియోని రివీల్ చేసి చూపించారు నాగార్జున. అక్కడ ఇద్దరు కూడా అంటే భరణి, డెమాన్ పవన్ ఇద్దరు కూడా స్టాప్ అని చెప్పిన తర్వాత వాళ్ళు పెయింట్ని పూయటం జరిగింది. కానీ రీతు మాత్రం ఓన్లీ డెమాన్ పవన్ని సేవ్ చేసి భరణిని మాత్రం అవుట్ చేయడం అన్ఫేర్ అయింది. ఎందుకు రితు నువ్వు ఇలా ఆడావు, పోనీ ఒక సైడ్ చూసి కనిపించలేదా అంటే, నేను భరణిని మాత్రమే చూశాను సార్, నేను అటువైపు చూడలేదు, ఇది అన్ఫేరే, ఐఎమ్ సో సారీ, అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను కానీ అని అనగానే, భరణి నువ్వేనా మాట్లాడతావా, ఇప్పుడన్నా మాట్లాడు, ఎలాగో హౌస్లో మాట్లాడట్లేదు కదా అని నాగార్జున అంటే, సార్ నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా నేను ఎప్పుడూ గేమ్లో మాత్రం లాయల్గానే ఉంటాను, సంచాలక్ డెసిషన్ ఈజ్ 200% కరెక్ట్ కదా, అందుకే నేను ఏం మాట్లాడలేదు అని అంటాడు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా అని అంటే, ఆల్రెడీ ఆ డెసిషన్ తీసేసుకున్నారు, అయిపోయింది కదా సార్ అంటే, భరణి ఇది చదరంగం కాదు రణరంగం, ఈసారి నుంచి నువ్వు గట్టిగా ఆడాలని నాగార్జున భరణికి హింట్ ఇచ్చాడు. ఎందుకంటే భరణి కొంచెంగా ఎమోషనల్గా అవుతున్నాడు, ఆటలో అస్సలు రసపట్టు లేదు, తను కామ్గా ఇంట్లో కనిపించినట్టుగా ఉన్నాడు. కానీ భరణి వచ్చినప్పుడు అందరూ కూడా ఇతను ఫుల్ ఆన్ ఫైర్లో ఉంటాడని అనుకున్నారు. కానీ హరిత హరీష్ ఫుల్ ఆన్ ఫైర్లో ఉంటున్నాడు, సంజన బాగా ఆడుతుంది, మిగతా కంటెస్టెంట్స్లో రీతు ట్రయాంగిల్ స్టోరీ నడిపిస్తుంది. అప్పుడప్పుడు ప్రియా మరియు శ్రీజ కావాలని ఇంటరాక్ట్ అయ్యి కెమెరాస్కి కనిపించేలా ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ డొల్ అనే చెప్పాలి. ఇక హరిత హరీష్ కిందటి వీక్లో చేసింది అంతా ఎంత కాదు, నేను ఏమీ తినను, ఇంట్లోనే కూర్చుంటాను, నా ఫ్యామిలీ ఏమైపోతుందో నేను వెళ్ళిపోతాను అంటూ పట్టుకున్నాడు. దీంతో నాగార్జున వాళ్ళ వైఫ్తో ఒక వీడియోని రివీల్ చేశారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ, హరిత హరీష్ ఇంట్లో వాళ్ళందరం బాగానే ఉన్నాం, మీరు ఎక్కువగా ఫీల్ అవ్వద్దు, ఇక్కడ బయట మాకు ఎటువంటి థ్రెట్ లేదు, ఎవరు మమ్మల్ని ఇరిటేట్ చేయట్లేదు, మా గురించి తప్పుగా మాట్లాడట్లేదు, అంతా బాగానే ఉంది, మీ యొక్క మంచి మనసు లేదా మంచిగా ఆలోచించే తత్వం ఇంకా జనాలకి అర్థం కాలేదు, కేవలం వారు మీ కోపాన్ని మాత్రమే చూశారు అంటే, నాగార్జున మీరు బయటకు వచ్చేయాలి హరిత హరీష్ అని మీరు అనుకుంటున్నారా, బయటకు వచ్చేయాలనుకున్న ఆయన డెసిషన్ మీరు ఒప్పుకుంటారా అంటే, ఆమె అబ్సల్యూట్లీ నాట్ సార్, ఆయన ఇంట్లోనే ఉండాలి, మా కోసం ఆడాలి. అయితే ఫస్ట్ వీక్ తను సఫర్ అయిన తర్వాత మా అత్తగారు మామగారు నాకు కాల్ చేశారు, ఆయన నిజంగా తినట్లేదని బాధపడుతున్నారు అని అనగానే, డాక్టర్స్ ఆయన్ని చూశారు, ఆయన తిన్నారు, మీరేం బాధపడకండి అని చెప్పి నాగార్జున ఆమెతో మాట్లాడారు. అంతేకాకుండా మీకొక మాట, మీకు తనుజ తెలుసా, తనుజ అనే అమ్మాయి మీ ఆయనగారి క్రష్, ఆవిడ మీకు తెలుసా అని అడగగానే వెంటనే హరిత హరీష్ వాళ్ళ వైఫ్ నవ్వింది. నాకు ఆల్రెడీ తెలుసు సార్, తనుజ ఇంట్లో ఉండేసరికి నాకు తన క్రష్ గుర్తుకొచ్చింది అని చెప్పి నవ్వింది. ఆ తర్వాత నాగార్జున డెమాన్ పవన్ యొక్క కెప్టెన్సీని తీసేసుకున్నారు. మీరు కెప్టెన్సీగా ఉండడానికి అర్హతను కోల్పోయారు, ఎందుకంటే మీరు లాయల్గా ఆడాలి అనగానే, అవును సార్ నేను ఇంకొక గేమ్ పెట్టండి, నేను లాయల్గా ఆడి కెప్టెన్సీ టాస్క్లో గెలుస్తానని చెప్పి తన కెప్టెన్సీ బ్యాడ్జ్ని ఇచ్చేశాడు డెమాన్ పవన్. అంతేకాదు ఈసారి నలుగురు ఆడాలి, దీనికి సంచాలకుగా కూడా రీతునే ఉండాలని అనేసరికి వెంటనే శ్రీజ లేచి, సార్ రీతు తప్పు చేస్తే డెమాన్ పవన్ ఎందుకు తన కెప్టెన్సీని వదులుకోవాలి, ఇది కరెక్ట్ కాదు కదా, కెప్టెన్సీని కంటిన్యూ చేసేయండి, ఇమాన్యుల్ కూడా ఎఫర్ట్ పెట్టి ఓడిపోయాడు, అప్పుడు ఇమాన్యుల్ కూడా ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు కదా, ఒకసారి గెలిచినప్పుడు వాళ్ళ ఛాన్స్ ఎలాగ తీసుకుంటారని అడిగింది. యాక్చువల్గా ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉందని కూడా అనిపించింది. కానీ డెమాన్ పవన్ న్యాయంగా ఆడాలనుకుంటున్నాడు, అందుకనే తన సమ్మతితో మేము మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ని పెట్టడం జరిగింది, నువ్వు అన్నిట్లోనూ ఉన్నానని దూరిపోకు, కూర్చో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు శ్రీజకి. డెమాన్ పవన్కి, రీతుకి రెడ్ పెయింట్ వేశారు. ఒక్కొక్కరి ఫొటోస్ మీద రెడ్ పెయింట్ చల్లుతూ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి చెప్తూ నాగార్జున సరిదిద్దడం జరిగింది.
కానీ ఈసారి అందరి మొహాలు మాడిపోయాయనే చెప్పాలి. పాత ఎపిసోడ్స్‌లో, సీజన్స్‌లో చూసుకున్నట్లయితే ఎవరైనా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోతామంటే డోర్స్ తెరిచి వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అని అనేవారు. కానీ ఈసారి కెప్టెన్సీ వెనక్కి తీసుకోవడం కొంచెం విడ్డూరంగానే అనిపించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ.